ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అయ్యగారిపేట యూపీఎస్ పాఠశాలలో జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 నుంచి డిసెంబర్ 13 వరకు చేపట్టిన స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కుష్ఠవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ కుష్ఠవ్యాధి అంటరానిది కాదు అని, అలాగే అది అంటువ్యాధి కాదని స్పష్టంగా తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్ఠవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కుష్ఠవ్యాధిగ్రస్తులను దూరంగా పెట్టకుండా ప్రేమతో, మానవత్వంతో మెలగాలని, వారికి సరైన చికిత్స అందేలా సహకరించాలని సూచించారు. 6 నెలల సరైన చికిత్సతో కుష్ఠవ్యాధి పూర్తిగా నయమవుతుందని, శరీరంపై మచ్చలు లేదా చేతులు కాళ్లలో తిమ్మిర్లు వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే వంకర్లు రాకుండా జాగ్రత్త పడవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీను, ఏఎన్ఎం కృష్ణవేణి, ఆశా వర్కర్లు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాటిని తాకినప్పుడు వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే లేదా కుష్ఠవ్యాధి కారణంగా 10% కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఉంది గవర్నమెంట్లోని. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే కుష్ఠవ్యాధి వస్తే ఊరు బయట ఉంచేవాళ్ళు, ఊర్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. అట్లా కాకుండా ఇది అంటువ్యాధి కాదు, మందులు వాడితే తగ్గిపోయిద్ది, కొన్ని నెలలు 6 నెలలు మందులు వాడితే తగ్గిపోద్ది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి పెట్టిందన్నమాట. అయితే ఈరోజు దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పే మాటలు ఉన్నాయి కదా, మన ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి చెప్పి మనకి రాగి రంగు మచ్చలు చిన్నవి ఏమైనా ఉంటే 1-2 ఉంటే మనకు చెప్తే మన గంగారం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారితో పరీక్ష చేపించి మీకు మందులు ఇప్పిస్తాం. మీకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే. అవి చెప్పకూడదు, దాచుకోవాలి, అట్లేమి ఉండదు. అవి ఏంటంటే ఎక్కువ కాలం ఉంటే ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయి కాళ్ళు చేతులు ఇట్లా వంకరకు వచ్చేసి ఇట్లా దగ్గరికి ముడుచుకుపోతాయి అన్నట్టు, మళ్ళీ ఇట్లా రావు మామూలుగా. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో వాళ్ళకి మన అమ్మ వాళ్ళకి చెప్పి అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్లెడ్జ్ అన్నమాట. దీని గురించి మాకు ప్లెడ్జ్ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కలిసి దీన్ని చెప్తాము. దగ్గర ఉన్న ప్రభుత్వ సంస్థలు ఎక్కడ వాటికి పునరావృతం ఇది దానికి సంబంధించిన వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అప్పటికి వాళ్ళు ఇస్తారు. కానీ మనం ఏంటంటే గాంధీజీ వర్ధంతి అంటే ఏంటి, గాంధీజీ చనిపోయిన రోజు వర్ధంతి రోజున ఏంటంటే ఏ వాగ్దానం చేస్తున్నామంటే కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళని ప్రేమతో, అభిమానంతో చూస్తాం, కానీ వాళ్ళని ఒక అంటరాని వాళ్ళ కోరుకోరు అనేది గాంధీజీ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకేనమ్మా, వాళ్ళని ప్రేమతో చూడాలి, మనకు వాళ్ళకి సహాయం చేస్తే మానవత్వం రావాలి. అదే గాంధీజీ వర్ధంతి సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఓకే.